అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. అయితే బీజేపీ శాసన సభాపక్ష నేత ఎవరనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. సీనియర్ అయిన రాజా సింగ్ నే బీజేపీ ఎల్పీ నేతగా ఎన్నుకుంటారనే ప్రచారం జరుగుతుండగా కొత్త వారికి అవకాశం ఇవ్వొచ్చని పార్టీ వర్గాలు అంటున్నాయి. అయితే తనను ఇంతవరకు శాసన సభాపక్ష నేతగా ప్రకటించకపోవడం, తనకు అవకాశం ఇవ్వకపోవచ్చన్న ప్రచారం నేపథ్యంలో రాజా సింగ్ అలకబూనినట్లుగా తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాల తొలి రోజు సహచర ఎమ్మెల్యేలతో భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఎవరికీ చెప్పకుండా అట్నుంచటే వెళ్లిపోయారు రాజా సింగ్. హ్యాట్రిక్ విజయంతో తెలంగాణలో పార్టీ ప్రతిష్టను పెంచిన రాజా సింగే ఎల్పీ లీడర్ అవ్వడానికి అర్హుడని ఆయన అనుచరులు అంటున్నారు. అయితే కేసీఆర్, రేవంత్ రెడ్డి ఇద్దరిని ఓడించిన కాటిపల్లి వెంకట రమణారెడ్డిని శాసన సభాపక్ష నేతగా నియమిస్తే బాగుంటుందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసిన బీజేపీ ఎమ్మెల్యేలు ఇంకా సభలో అడుగు పెట్టనే లేదు. ప్రొటెం స్పీకర్గా అక్బరుద్దీన్ ఓవైసీని నియమించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ అసెంబ్లీని బహిష్కరించిన సంగతి తెలిసిందే. స్పీకర్ నియామకం తర్వాత 8 మంది ఎమ్మెల్యేల ప్రమాణం తర్వాతే ఎల్పీ లీడర్ ఎన్నిక ఉండొచ్చని అనుకుంటున్నారు. అయితే రాజా సింగ్ సీనియరే అయినా బీజేపీ రాష్ట్ర నాయకత్వం మరొకరికి అవకాశం ఇచ్చే యోచనలో ఉందని తెలిసే రాజా సింగ్ కిరుక వహించినట్లుగా తెలుస్తోంది. పార్టీలో సీనియర్గా హ్యాట్రిక్గా గెలిచిన నేతగా తనకు కాకుండా ఇంకొకరికి శాసన సభాపక్ష నేతగా అవకాశం కల్పిస్తారని రాజా సింగ్ తన సన్నిహితుల వద్ద చెప్పినట్లు సమాచారం. గెలిచిన ఎమ్మెల్యేలంతా శనివారం కిషన్ రెడ్డితో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఆ రోజే ఎల్పీ నేతపై స్పష్టత వస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఆ ప్రస్తావనే రాలేదు. దీంతో రాజా సింగ్ పార్టీ కార్యాలయంలో తోటి ఎమ్మెల్యేలను వదిలి ఒక్కరే నేరుగా భాగ్యలక్ష్మి ఆలయానికి వెళ్లిపోయారు. తర్వాత కూడా ఆయన తిరిగి కార్యాలయానికి రాలేదు. ఎల్పీ లీడర్గా రాజా సింగ్తో పాటు కేసీఆర్, రేవంత్ రెడ్డిని ఓడించిన కాటిపల్లి వెంకట రమణారెడ్డి, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. దీనిపై సమాలోచనలు చేసిన రాష్ట్ర నాయకత్వం కొత్త వారికి అవకాశం కల్పించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరి రాజా సింగ్ అలకపై పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? బీజేపీ ఎల్పీ నేతగా ఎవరిని నియమిస్తారన్న దానిపై ఉత్కంఠ అయితే నెలకొంది. చూడాలి ఈ విషయంలో రాష్ట్ర పార్టీ నాయకత్వం ఎలా ఉంటుందో.